నెహెమ్యా గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం గతంలో అబ్రహాము గారు విజ్ఞాపన ఎలా చేశారు, దావీదు గారు విజ్ఞాపన ఎలా చేశారు, మరి అలాగే తర్వాత చివరిగా మనం మోషే గారు ఎటువంటి విజ్ఞాపన చేశారు, ఈ విషయాలన్నీ మీకు మరి వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ వచ్చున్నాను. ఈరోజు నేను నెహెమ్యా గారు చేసినటువంటి విజ్ఞాపన గురించి మీకు తెలియజేస్తాను. మన మూలవచనం ఏంటంటే ఈరోజు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. స్తోత్రం దేవసారి ఉన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడినట్లయితే హృదయాలు కదిలించబడతాయి. అటువంటి రీతిలో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి చాలా తక్కువ సమయంలోనే నేను ఈ యొక్క వాక్యాన్ని మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతుంది. చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది, దయచేసి గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యం చెలవిస్తోందంటే ఈ మాటలు విని ఏంటి ఆ మాటలు అంటే, మనం మొదటికి వెళ్ళినట్లయితే హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషన్ కోటలో ఉండగా నా సహోదరులలో హననీయను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషమును తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పెను. ప్రియులారా, నెహెమ్యా అనేటువంటి ఆయన చాలా భక్తిపరుడు, మరి నిష్ట కలిగినటువంటి వాడు, ఒక పంక్చువాలిటీ పర్సన్ అనమాట. ఒక సిస్టమ్ అంటే సిస్టమ్ అనమాట. టైం అంటే టైం. జీసస్ ఆల్మైటీ గాడ్లో మార్నింగ్ 4:30కి ఎలాగైతే కార్యక్రమం ప్రారంభమవుతుందో అట్లాగే నెహెమ్యా గారు ఒక సిస్టమేటిక్ లైఫ్ని జీవించేటువంటి వ్యక్తి, ఒక పద్ధతి అయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చిందనమాట. రాజుగారి కోటలో చక్కటి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. మంచి జీవితం, మంచి జీతం, అంతా హ్యాపీ. అలా ఉన్నటువంటి సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంటండి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగి మనం ఏం చేస్తూ ఉంటుంటాం, ఎవరన్నాను వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు అమ్మ నాన్న బాగున్నారా, అక్కడ అంత పరిస్థితులు బాగున్నాయా, అందరూ ఎలా ఉన్నారు ఏంటని క్షేమ సమాచారం తెలుసుకుంటాం. అలాగే నెహెమ్యా గారు ఏం చేస్తున్నారంటే, ఇది యాక్చువల్గా ఎజ్రా గారు రాశారు. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మరి ఈ గ్రంథాన్ని మరి నెహెమ్యా గారి దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని ఎజ్రా గారు రాశారని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నెహెమ్యా గారు మంచి జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కోటలో మరి ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి అమ్మ నాన్న అంతా బాగున్నారు కదా, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకేంటి విశేషాలు ఏంటి అని అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ మాట్లాడుతూ ఎలా ఉన్నారు ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఏమని, అక్కడ పరిస్థితులు ఏం బాగోలేదు, మరి ఆ యొక్క యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, యెరూషలేమును గూర్చి అడుగుతూ ఉన్నాడు, దేవుని పట్టణం గురించి అడుగుతూ, వారు చెరపట్టబడినటువంటి వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడిన, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పింది. ఈ రోజున మన ప్రపంచంలో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల చాలామంది ఆహారం లేక చనిపోతూ ఉన్నారు. చాలామంది మరి దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్న నిరాశ్రులు అయిపోయారు, తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పని లేనటువంటి పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనం అవి పట్టించుకునేటువంటి సమయం లేదు, వాటి గురించి ప్రార్థించేటువంటి సమయం లేదు. కానీ వేరే వేరే విషయాల్లో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ రోజున దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని మొక్కుదామని. కానీ ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఎవరికి, నెహెమ్యా గారికి, ఆయన అంటా ఉన్నాడు అనమాట. ఆయన చూడండి, ఆ విషయం తెలిసిందే, ప్రాకారం పాడైపోయింది, అగ్ని చేత కాల్చబడ్డాయి గుమ్మాలు, అక్కడంతా శ్రమలు అనుభవిస్తున్నారా, అయ్యో నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను ఇక్కడే, నా జీవితం బాగుంది, నా జీతం బాగుందని అనుకోవట్లేదు ఆయన. ఆ విషయం తెలిసిన వెంటనే ఓహో మరి అంతా అట్లా ఉంటుందిలే, చదువుకోనట్టు పరిస్థితి అలాగ ఉంటుంది. అప్పుడు చెప్తే విన్నారా, చదువుకుంటారా బాబు అంటే చదువుకోలేదు. అప్పుడు చెప్తే ఉన్నారా, కష్టపడి పని చేయడం బాబు అంటే వినలేదు. కాబట్టి అప్పుడు కష్టపడలేదు, పని చేయలేదు, కాబట్టి అప్పుడు చదువుకోలేదు, కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి మనమైతే అంటూ ఉంటుంటాం. కానీ నెహెమ్యా గారు ఏమంటున్నారు చూడండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి
కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విజ్ఞాపన. ప్రియులరా, ఎప్పుడైనా సమస్య వెళ్తే మనం ఏం చేస్తామంటే ఆ సమస్య గురించి మనం దేవుని దగ్గర ముందు ప్రార్థన చేయాలి. ఎంక్వైరీ కాదు మనం చేయటం అంటే. అసలు ఎందుకు అలా జరిగిందంట ఏంటంట అని అనట్లేదు ఎవరు, నెహెమ్యా గారు. వెంటనే సమస్య తెలిసింది, ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. సమస్య వాళ్ళ దగ్గర తెలుసుకున్నాడు, సమస్య ఏదో తెలిసింది, వెంటనే దేవా అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజున ప్రపంచం అంతా సమస్యలే, ప్రతి మనిషిలో సమస్యలే, ప్రతి ఇంట్లో సమస్యలే, ప్రతి చుట్టుపక్కల సమస్యలే. మనకు తెలుసు విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అయింది. చెట్లు, మొక్కలు, జంతువులు, కుక్కలు అన్నీ కూడా అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మనకి ఇటువంటి విషయాలన్నీ తెలిసినా కానీ చూస్తా అయ్యో అంటాం, మన పని మనం చూసుకుంటూ ఉంటుంటాం. కానీ నెహెమ్యా గారు అట్లా చేయలేదండి. ఓ సూపర్ జీవితం, మంచి లైఫ్ ఉంది, నాకు కోటలో ఉన్నాను, సూపర్గా ఉన్నాను, నాకేంటి మంచి హ్యాపీయెస్ట్ లైఫ్, మంచి జీవితం నాకేమి అనుకోవట్లేదైనా. ఈ విషయాలన్నీ ఎప్పుడైతే తెలిసినాయో ఒక భారం వచ్చింది, ఒక బాధ్యత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చూడండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందర దేవుని ఎదురు విజ్ఞాపన చేసి తిని. ఎవరి దగ్గర విజ్ఞాపన చేశాడంటండి? ఎవరికి ప్రార్థన చేశాడంటే ఆకాశమందర దేవునికి విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఈరోజున మనం ఎవరికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, ఎవరికి మనం మొరపెడతా ఉన్నాం. మన గ్రామంలో సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తామంటే ముందు సర్పంచ్ గారు ఎవరు, ప్రెసిడెంట్ గారు ఎవరు, లేకపోతే ఇట్లాగా ఈ ఎమ్మెల్యే గారు ఎవరు అని చెప్పి మనం నానా విధాలుగా ప్రయత్నించి ఎలాగైనా సమస్యను పరిష్కరించాలనుకుంటూ ఉంటాం. నిజమే. కాబట్టి మనకి ఈరోజు సమస్య వచ్చిందంటే అది ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా మొట్టమొదట ఏం చేయాలంటే సమస్య వస్తే మనం ఇటు చూడకూడదు అంటే ముందు మోకాళ్ళు నేలను చూడాలి, ముఖం దేవుని చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎంత మనిషి కాస్త ఎంత మనిషి అయిపోవాలి. మోకాళ్ళు ఎటువంటి తగ్గించుకోవడం అనమాట. తనను తాను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. కాబట్టి అతను ఏం చేశాడు, సమస్యను తెలిసిన వెంటనే తింటం మానేశాడు. సమస్యను తెలిసిన వెంటనే తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. సమస్యను తెలిసిన వెంటనే మోకరిస్తూ ఉన్నాడు. సమస్యను తెలిసిన వెంటనే విజ్ఞాపన చేస్తున్నాడు ఆకాశం ఉన్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏదైనా సమస్య తెలిసిన వెంటనే మనం ఏం చేస్తూ ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. చాలా సమస్యలు మనకు వస్తూ ఉంటుంటాయి, చాలా సమస్యలు మనకు తెలుస్తూ ఉంటుంటాయి. అటువంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? ప్రార్థనే పరిష్కారం అని తెలుసు మనకి. కానీ మనం ఏం చేస్తూ ఉంటుంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం, చాలా విధాలుగా మనం ముందుకెళ్తూ ఉంటుంటాం. ఒక సమస్య వచ్చిందంటే ఏలియా గారికి, యెజబెల్ గారు నిన్ను చంపుతాను నేను అన్నంటే అదొక సమస్య. వెంటనే మరి ఆ సమస్య వచ్చినట్లు ఆయన ఏం చేశాడు? ప్రియులారా, సమస్య వచ్చినట్లు ఆయన ఏం చేశాడు? మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు? లేదు. సమస్య వచ్చినట్టు పరుగు తీస్తాడు అనమాట. పారిపోతా ఉన్నాడు. ఏంటి పారిపోవడం నేర్చుకున్నావా సమస్య వచ్చిందంటేని అని చెప్తాడు దేవుడు. ఎందుకు వచ్చావు ఈ గుహలోకి? ఇడ్లీ పెట్టాను కదా తినేస్తావు, భోజనం పెట్టావు కదా తినేస్తావు, మళ్ళీ వచ్చి గుహలు కాకుండా ఏం చేస్తున్నావు, ఏం వెతుకుతున్నావు, పారిపోవటమేనా నీ పని అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున సమస్య వచ్చిన వెంటనే మన మోకాళ్ళు దేవుని పాదాలను తాకాలి, మన ముఖం దేవుని ముఖం వైపు చూడాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది అదే చేస్తూ ఉన్నాడు అనమాట. ఆకాశమందున దేవునికి విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రం నీ దాసులను ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల కుమారుని దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాను. దావీదు మహారాజు కూడా ఇదే చేశాడు. ప్రియులారా, విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్తలందరికీ ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, మోషే గారు ఏం చేశాడు? దేవా, నా ప్రజలు కాదయ్యా వాళ్ళు, నీ ప్రజలు, నీ సృష్టి, నీ బిడ్డలు. నెంబర్ 1 పాయింట్ మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా అందరూ అదే చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? ప్రభు నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత ఉన్నతమైనటువంటి దేవుడు అయ్యా, నీ నామం ఎంత ఘనమైందయ్యా. నెంబర్ 2. రెండోది తర్వాత ఏంటి? మరి నువ్వు చేసినటువంటి వాగ్దానం ఏమైపోతుందయ్యా, నువ్వు వాగ్దానం చేసావు కదా మమ్మల్ని విడిపిస్తాను నడిపిస్తానని. హల్లెలూయా. మరి నీ నామానికి అవమానం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. మోషే గారు చేసినటువంటి ప్రార్థన
3 విషయాలు అన్నమాట. ఏంటంటే మొదట నా ప్రజలు కాదు నీ ప్రజలు అంటున్నాడు. రెండోది ఏంటంటే నీ నామానికి ఎంత అవమానం వస్తుంది దేవా ఎట్లా చేస్తాను అంటున్నాడు. మూడోది ఏంటంటే నువ్వు వాగ్దానం చేసావు కదా ఆశీర్వదిస్తావని చెప్తున్నాడు. ఇక్కడ నెహెమ్యా గారు ఏం చెప్తున్నాడంటే దేవా నువ్వు భయంకరుడు, నువ్వు చాలా గొప్ప దేవుడు, అసలు నీ పేరెత్తడానికి నేను చదువుకోను, అసలు ఇటువంటి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవా, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కొనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కొనులెత్తుచున్నానని ఇంకా నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నారు. నీ తట్టే నీ వైపే చూస్తున్నాను దేవా అని చెప్పి. హల్లెలూయా. కాబట్టి విజ్ఞాపన చేసేటువంటి ఆ విధానం చూడండి. దావీదు గారు ఏం చేశాడు? నా ప్రజలను ఏం చేయొద్దు, నా దేశంలో ఏం చేయొద్దు, అవసరమైతే నన్ను నా కుటుంబాన్ని చంపేసేయి అని చెప్పి దావీదు గారు చేస్తా ఉన్నాడు ప్రార్థన. ఇక్కడ నెహెమ్యా గారు చూసినట్లయితే నేను నా కుటుంబం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను నా కుటుంబం తప్పు చేశాం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పాపం చేసి ఇజ్రాయేలు కుమారుని దోషములు నేను ఒప్పుకొనిచున్నాను. వావ్, ఎవరు ఒప్పుకుంటున్నారంటండి? నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళ పక్షాన. ఒకవేళ వాళ్ళు అతిక్రమం చేస్తే నేను ఒప్పుకుంటున్నాను, నా కుటుంబంలో అతిక్రమం చేస్తే నేను ఒప్పుకుంటున్నాను, నా ఇరుగు పొరుగు వాళ్ళు అతిక్రమం చేస్తే నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళు తప్పు చేస్తే నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా నేను క్షమిస్తున్నాను వాళ్ళని, నువ్వు కూడా క్షమించేదేవా. వాళ్ళ పక్షాన్ని నేను క్షమాపణ అడుగుతున్నాను, వాళ్ళ పక్షాన్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. అదండి విజ్ఞాపన ప్రార్థన అంతే. ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇటువంటి విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? దేవునికి విజ్ఞాపన ఏం చేస్తూ ఉన్నాం? దేవా నా బిడ్డలకు జాబ్ ఇయ్యి, దేవా నా మరి బిడ్డలకి ఆశీర్వాదం ఇయ్యి, దేవా నా భర్తను దీవించు, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, దేవా మా అత్తను కాపాడు, దేవా మా అల్లుడిని దీవించు, దేవా ఇట్లాగా మా అమ్మమ్మని మా నాన్నమ్మ ఇట్లాగా మందాన్ని అడుగుతున్నాం. ఏంటి మంచిదే, ఇదేనికి దీవెన కోసం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను ఒప్పుకుంటున్నాను. హల్లెలూయా. దేవా నన్ను దీవించట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళ పాపాలని. ఎవరిదండి మనసు? క్రీస్తు యేసునికి కలిగినటువంటి మనసు. ఎదుటి వాళ్ళ భారాలు మన మీద వేసుకుని వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చాలా అద్భుతమైనటువంటి వాడు అనమాట. మన జీవితంలో ఎన్నో మేళ్ళు ఆశీర్వాదాలు చేస్తూ మనం నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈయన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇది చదువుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా ముందుకెళ్ళినట్లయితే గొప్ప దేవా విజ్ఞాపన చేసింది ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైనటువంటి గొప్ప దేవా. ప్రియులారా, అసలు నెహెమ్యా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా ఓదారుస్తాడు. హల్లెలూయా. ఏంటంటే యెహోవా ఓదారుస్తాడు అనేటువంటి అర్థం అంట నెహెమ్యా అనేటువంటి పేరుకి అర్థం. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చక్కగాను ప్రార్థన చేస్తున్నాడు ప్రజల కొరకు, తన ప్రజల కొరకు. ఇక్కడ చక్కటి పాయింట్లు ఉన్నాయన్నమాట ఈ విజ్ఞాపనలో, మీరు గమనించాలన్నమాట. గొప్ప దేవ, దేవుని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు ఎంత మహోన్నతుడు. మోసే గారు కూడా ఏమంటాడు? మోసే ఈ ప్రజలందరినీ నాశనం చేస్తానంటే దేవుడు ఏమంటాడు? మోసే ఏమంటాడు? ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు నా తండ్రి, ఎన్నో అద్భుతాలు చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుని తీసుకొచ్చావు, ఎర్ర సముద్రాన్ని ఎంత మహోన్నత దేవుడు ఉన్న తండ్రి, నువ్వెంత మహోన్నత కార్యాలు చేస్తావు అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ నెహెమ్యా గారు కూడా అలాగంటూ ఉన్నారు. దావీదు గారు, ఎవరో అబ్రహాము గారు, వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి విజ్ఞాపనకర్తలు ప్రజల కొరకు, మరి సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, దేశం కొరకు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, ప్రపంచంలో ప్రతి వారి కొరకు విజ్ఞాపన చేశారు. మనం ఎప్పుడు కూడా నా నా అంటూ ఉంటుంటాం. ప్రియులారా, మనం ఎప్పుడు ఎలా చేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ కోచింగ్లో ఒక అమ్మాయికి ఒక క్వశ్చన్ అడిగిందంట. ఏంటంటే మరి టొబాకో అంటే పొగాకు ఉంటుంది కదా, దాన్ని పండించకూడదు అని అన్నప్పుడు ఆ అమ్మాయి లేచి మరి పండించకపోతే ఎలా సార్, అది పంటను ఆపేయటం వల్ల ఏమవుతుందంటే చాలామంది కూలీలకి నష్టం కలుగుతుంది. ఆ పంటను పండించడం వల్ల అనేక మంది పని చేసుకుంటారు, దానివల్ల ఉపాధి దొరుకుతుంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, మంచిదే కదా పండించాలి. కానీ మనం ఏం చేయాలంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి, అప్పుడు దానివల్ల మనకి ఇక్కడ ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు కదా, సో దానివల్ల పని దొరుకుతుంది, లాభం వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అన్నప్పుడు మరి ఆ సార్ ఏం సమాధానం చెప్పాడంటే, మన ఆలోచన ఎప్పుడు కూడా మన క్షేమం కొరకు మాత్రమే ఉండకూడదు. మన ఆలోచన ఎప్పుడు కూడా మన
సేఫ్టీ కోసమే ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పుడు కూడా యూనివర్సల్గా ఉండాలి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఇట్లా కింద నుంచి ఆలోచించుకునే వారందరూ కిందే ఉండిపోతారు. హల్లెలూయా. ప్రియులారా, ఏంటంటే కింద నుంచి ఆలోచించే వాళ్ళు ఇప్పుడు కింద ఉంటారు. మరి ఎక్కడి నుంచి ఆలోచించాలి బ్రదర్ అంటే పైనుంచి ఆలోచించుకురావాలి. అప్పుడు సార్ ఏం చెప్పాడంటే యూనివర్సల్గా ఆలోచించాలి ఎప్పుడు కూడా. సరే నేను బాగోని ఇక్కడ అప్పుడు టొబాకోని పైకి పంపుతాను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పొగను పీల్స్తారు, వాళ్ళకి రోగం వస్తుంది, జబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడో వుహాన్లో ప్రారంభమైంది, చైనాలో ప్రారంభమైంది. కానీ ఈ రోజున మొత్తం అన్ని కంట్రీస్కి వ్యాపించింది, అందరూ సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఓన్లీ మా ఇంట్లో బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అని ప్రార్థన చేయకూడదు. మనం ఏం చేయాలంట? మొత్తం ప్రపంచంలో ఎక్కడా కరోనా వైరస్ ఉండకూడదు, ప్రపంచం అంతా బాగుండాలని మనం దేవునికి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. ఆ సార్ చెప్పిన సమాధానం ఏంటంటే యూనివర్సల్గా అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలనుకోవాలి మనం. కాబట్టి ఆ చుబాకుని ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ దేశం పాడైపోతుంది కదా. అంటే వాళ్ళ బాగై మనం బాగుపడితే, వాళ్ళ పాడై మనం బాగుపడితే అది బాగు కాదు. ప్రియులారా, అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. హల్లెలూయా. అన్ని దేశాలు బాగుండాలి, ఆ దేశాల్లో మా దేశం ఉండాలి. అన్ని కుటుంబాలు బాగుండాలి, ఆ కుటుంబంలో మా కుటుంబం ఉండాలి. అన్ని చర్చెస్ బాగుండాలి, ఆ చర్చిలో మా చర్చ్ ఉండాలి. అన్ని ఫ్యామిలీస్ బాగోవాలి, ఆ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ ఉండాలి. హల్లెలూయా. అందరి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అందులో మా పిల్లలు ఉండాలి. ఎంత బాగున్నది. అంతేగాని మన పిల్లలకే ఉద్యోగం వచ్చి మనమే ఇల్లు కట్టుకుని, మనమే కారు కొనుక్కుని, మనమే అన్ని చేసుకుంటూ ఉంటే పక్కోళ్ళు అదే స్థితిలో ఉంటే బాగుంటుందా? పిల్లలు బాగుండదు. ఎందుకు బాగోదు బ్రదరు? ఒక వేలు పొద్దుది, ఒక వేలు పొడవు, ఒక వేలు పొట్టి, ఒక వేలు ఉంది. అలాగే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటుంటారు కదా. చాలామంది చాలా లాజికల్గా మాట్లాడుతుంటుంటారు. పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు, కానీ యేసుక్రీస్తు శిష్యులు మాత్రమే ప్రేమిస్తున్నాడు అనేమీ చెప్పలేదు ఆయన. మనం దేవునికి సమీపస్తులు అయ్యే కొద్ది యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. పాపులనేమి, మూర్ఖులనేమి, దోస్తులనేమి, దొంగలనేమి అందరిని కూడా. హల్లెలూయా. సిలువు మీద ఉన్నటువంటి దొంగని పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు దేవుడు, మారు మనసు పొందటం వల్ల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన దేవుడు ఎప్పుడు కూడా పార్షియాలిటీ చూపించడం అంటే పక్షపాతం చూపించేటువంటి దేవుడు మాత్రం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మన దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. నేను బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు విజ్ఞాపన గురించి 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణం దారబోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. ఎవరి గురించి మేము విజ్ఞాపన చేయాలి? వాళ్ళ మూర్ఖపు పనులు చేసేటువంటి ప్రజలు వాళ్ళు అది తింటారో ఇది తింటారో, దానివల్ల ఇటువంటి జబ్బు వచ్చింది, ఇటువంటి మరి వ్యాధి వచ్చింది. కాబట్టి వాళ్ళ గురించి మేము విజ్ఞాపన చేయటం, వాళ్ళు ఎంత మూర్ఖులంటే, వాళ్ళు ఎంత పాపిష్టి జనం అంటే అని చెప్పి చాలామంది అంటుంటారు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాను. తిరుగుబాటు చేసినటువంటి వారిని గురించి విజ్ఞాపన చేసినట్టు. హల్లెలూయా. మంచి వాళ్ళ గురించి కాదు, తిరుగుబాటు చేసినటువంటి వారు, పాపము చేసినటువంటి వారు, దూషించిన వారి కొరకు, ద్వేషించిన వారి కొరకు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవరి భారం వేసుకుంటా ఉంటున్నాడంట నెహెమ్యా గారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కటాక్షించి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించు వారితో నిబంధన సిద్ధపరచువాడా, నీ సెవియొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులని ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము. హల్లెలూయా. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిని. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించినటువంటి ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతుని. నీ సేవకుడైన మోసేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకును. అదేమనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూ దిగంతముల వరకు మీరు తోలి వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదను అని నువ్వు సెలవిచ్చేది కదా. వావ్,
ఎంత తెలుగుగా ప్రార్థన చేస్తారో చూసారా. మోషే గారు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా నువ్వేం చెప్పావు? ఇసుక రేణి వాళ్ళు చేస్తానన్నావు కదా, ఆశీర్వదిస్తానన్నావు కదా, నీకు స్వాచ్ఛంగా ఇస్తానని చెప్పావు కదా ఈ దేశం అంతా, మరి చంపేస్తానంటావేంటి? వావ్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఉద్దేశం ప్రజలను చంపేయలేని కాదు, మోసే హార్ట్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ నెహెమ్యా ఎట్లా ఉన్నాడో, నెహెమ్యా యొక్క హార్ట్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఒక సిచ్యువేషన్ పంపించాడు అనమాట. ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా సమాచారాన్ని పంపించాడు. ఈ సమాచారం మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమాచారం మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంది? ఈయన గారికి సమాచారం వచ్చిందంటే నేను చంపేస్తానన్న సమాచారం వెంటనే పరిగించుకున్నాడు. ఆయన ఇంకేమీ ఆలోచించలేదు, వెనక ముందు ఏమీ ఆలోచించలేదు, ప్రాణాపేక్ష గలవాడై ప్రాణభయంతో పరిగెట్టిపోయాడు అంటండి ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి, ఇక్కడ నెహెమ్యా గారికి వచ్చింది సమస్య, వెంటనే మోకరించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమాచారం వచ్చిన వెంటనే, సమస్య వచ్చిన వెంటనే మనం ఏం చేస్తూ ఉన్నాం? హౌ యు ఆర్ రెస్పాండింగ్, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్నట్టు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు గాలివాన వచ్చిందనుకోండి, భయంకరమైన తుఫాన్ వచ్చిందనుకోండి, ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎలా రెస్పాండ్ అవుతుందంటే ఆ తుఫాన్కి అటాచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనుకోండి, కూలిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఇది నిలబడే ఉన్నదనుకోండి, అది ఆ తుఫాన్ వచ్చినా కూడా దీన్ని ఏం చేయకుండా ఉన్నది. దీని రెస్పాన్స్ ఏంటంటే స్టాండర్డ్ అనమాట, స్ట్రాంగ్గా ఉంది దీని రెస్పాన్స్. ఏం చేసినా నన్ను ఏం చేయలేవు అన్నట్టు. కాబట్టి అది వచ్చింది, కదిలించాలని చూసింది, మెదిలించాలని వల్ల కాలేదు, సైడ్ అయిపోయింది అనమాట. సైడ్ అయిపోయింది. హల్లెలూయా, మీద నుంచి వెళ్ళకపోయింది, సైడ్ అయిపోయింది. కాబట్టి ఈరోజున సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుకుని పోతున్నాం మనము. మనకు వచ్చిన సమాచారం మనల్ని ఆ సమస్యల వలన తిప్పి తిప్పి తీసుకుని పోతుందా పైకి? ఆలోచించండి ఒకసారి. మా ఇల్లుని అలాగే ఒక 96లో భయంకరమైన గాలిని వచ్చి గిరగిరగిరగిర తిప్పి తీసుకుపోయింది. ఇట్లా కాదు అని చెప్పి దేవుడు మాకేం చేశాడంటే ఒక పక్కా బిల్డింగ్ ఇచ్చాడనమాట. ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా తిప్పి తిప్పి తిరిగి తిరిగి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి దాంట్లో ఎంటర్ అవటం కానీ దాని దగ్గరికి రావటం రాని జరగనమాట. ఒకవేళ వస్తాయి, వచ్చి అట్లా నెమ్మదిగా సైడ్ అయిపోతాయి అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ నెహెమ్యా గారికి వచ్చినటువంటి సమస్యకి ఆయన రెస్పాండ్ ఎలాగుందంటే వెంటనే మోకరించాడు, నిలబడ్డాడు. ఎస్ఐయా, ఈ సమస్యను నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళ పాపములను, వాళ్ళ అతిక్రమలను, వాళ్ళ దోషములను నేను. ఎక్కడొచ్చిందండి ఈ మనస్తత్వం? క్రీస్తు యేసులో కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండి. ఎప్పుడైతే క్రీస్తు యేసులో కలిగిన మనసు మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఎదుటివారి సమస్యను మన సమస్యగా భావిస్తామన్నమాట. ఎదుటివారికి వచ్చిన ఇబ్బందిని మన ఇబ్బందిగా భావిస్తూ ఉంటుంటాం. ఎదుటివారి యొక్క ఆ యొక్క నలుగుడిని మన నలుగుడిగా భావిస్తూ ఉంటుంటాం. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం వాళ్ళ కొరకు. హల్లెలూయా. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, మీరు ఏదన్నా సమస్యలో ఉన్నా, మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, యేసు నామములో అవన్నీ విడుదల పొందును గాక. హల్లెలూయా. ఇప్పుడే వాటి నుంచి విడుదల పొందుదురు గాక. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, మానసిక ఒత్తిడైనా, మెంటల్ వరీస్ అని వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు విడుదల ఇచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ చూడండి, దేవుడు గొప్పతనం చెప్తూ ఉన్నాడు, దేవుడి యొక్క వాగ్దానాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు తప్పు చేసినా కూడా, వాళ్ళు తప్పిపోయినా కూడా, అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడైతే మొర పెడతారో నువ్వు మళ్ళీ వాళ్ళ మొర ఆలకించి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు వాళ్ళు ఇస్తారని సెలవిచ్చావు కదా. వావ్, ఎంత అద్భుతం చూడండి. వారి చేయి ప్రార్థన అంగీకరించుము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించదను అని నువ్వు సెలవిచ్చావు కదా. అని రప్పిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ, ఏం చేసినా కానీ, ఎంత తప్పు చేసినా కానీ, తప్పుపోయిన కుమారుడు ఎప్పుడైతే తప్పు తెలుసుకున్నాడో మళ్ళీ స్వాగతం పలికాడు తండ్రి. మళ్ళీ బాధ్యతలు ఇచ్చాడు, మరలా కుమారుడు యొక్క స్వాచ్ఛాన్ని ఇచ్చాడు, మరలా కుమారుని యొక్క బాధ్యతలు ఇచ్చాడు, మళ్ళీ కుమారుడిగా అంగీకరించాడు. ప్రభావ నువ్వు చెప్పవు కదా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత తప్పు చేసినా, ఎన్ని తప్పుపోయినా, ఎన్ని విధాలుగా ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు క్షమించే దేవుడు కదా, మమ్మల్ని ప్రేమించే దేవుడు కదా, మరి వాళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? ఒక్కసారి వాళ్ళు తప్పిపోయారు, వాళ్ళు తప్పు చేశారు, నీ ఆజ్ఞను తిరస్కరించారు, విగ్రహారాధన చేశారు, చాలా భయంకరమైన పరిస్థితులు చేశారు. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నేను ఒప్పుకుంటున్నాను వాడు తప్పుదని. చూడండి, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మన పిల్లలు యాక్సిడెంట్ చేస్తే సారీ అండి, వాడి పక్కన నేను సారీ చెప్తున్నాను, సరే వాడు పగల కొట్టేసాడు కదా, అది పోగొట్టేసాడు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను దానికి బాధ్యత వహిస్తాను అని చెప్పి మనం చెప్తూ ఉంటుంటాం. అలాగే నెహెమ్యా గారు బాధ్యత వహిస్తూ ఉన్నాడు. 10వ వచనం, చిత్తగించు, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనుడు వీరే, నీ ప్రజలే, నీ విడిపించిన
హాలేలు. అక్కడ ఏమన్నాడు మోషే గారు, నీ ప్రజలు, నీవు రప్పించిన ప్రజలు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా సేవకు నీ దాసుడైన నా మొర్రను నీ నామమున భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుల ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనిచున్నాను అని ప్రార్థించి నేను రాజులకు గిన్నె అందించువాడనై ఇంటిని. హల్లెలూయా. ప్రార్థించాడు. నేను ఇక్కడ ఉండలేను, ఈ ఉద్యోగం నేను చేయలేను, నా జీవితం బాగుంది, నా జీతం బాగుంది, కానీ అయినా కూడా నాలో ఒక సాటిస్ఫాక్షన్ లేదు, నాలో హృదయంలో ఒక మంట, ఆ మంట చల్లారాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. నేను ఆ పాడైన గోడలన్నీ కట్టాలి, నేను పాడైన పురాలన్నీ నేను తిరిగి నిర్మించాలి, కాలిపోయిన గుమ్మాలన్నింటినీ కూడా మంచి బాగు చేయాలి. హల్లెలూయా. అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాన మాసమునందు రాజు ద్రాక్షారసము త్రాగవలను చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసి రాజునకు అందించి తిని అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. హల్లెలూయా. యాక్టివ్ పర్సన్ ఎప్పుడు కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాడు, కానీ ఆ రోజు కొంచెం డల్గా ఉన్నాడు. భోంచేయలేదా? ఎస్, ఉపవాసం ఉన్నాడు. అందు గురించి కాదు, అతనిలో ఒక భారం ఉంది, ఆ కళ్ళల్లో భారం తెలుస్తుంది, ఆ ముఖంలో ఒక బాధ్యత తెలుస్తుంది, అదొక ఆలోచన, ఆ విచారం, ఆ బాధ్యత అంతా ఆయనలోకి వచ్చేసింది అనమాట. చూసాడు రాజు, ఏంటి ఇప్పుడు ఇంత ఇలా లేడు, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అనుకున్నప్పుడు కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమిటి, నీ హృదయం దుఃఖం చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగిల భయపడి రాజు చిరంజీవి ఎగురు గాక, నీకు వ్యాధి లేదు కదా, నాకు తెలుసు, నీకు జ్వరం లేదు, ఏమీ లేదు, నీ హృదయంలో ఉన్న బాధే నీకు కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. ఈ మనసులో హృదయంలో ఏది బాధ ఉందో ఈ ఫేస్లో కనబడుతుంది అంట. అదే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. మన మనసులో ఏముందో మన ఫేస్ చూసి చెప్పొచ్చు అంటుంటారు. అలాగే రాజు గారు ఏం చేస్తాను, మొఖం చూసాడు, చాలా విచారంగా, చాలా బాధపడు, ఏం సమస్య అని తెలుసుకుంటే అప్పుడు చెప్పిన, నువ్వు చిరంజీవి అగును కాక రాజా, నీ హృదయమందు దుఃఖం చేతన అది కలిగిందని నాతో చెప్పు. నేను మిగిలిన భయపడి రాజు చిరంజీవిగా నా పితరుల సమాధి నుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముకు లేకపోవునా అని రాజుతో అంటే, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందర దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధి నుండి పట్టణమునకు తిరిగి కట్టినట్లు నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ప్రియులారా, ఇది కూడా ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు రాజుగారి దగ్గర. ఫస్ట్ ఏ రాజు దగ్గర విజ్ఞాపన చేశాడు? దేవాది దేవునికి విజ్ఞాపన చేశాడు, దేవాది దేవునికి ప్రార్థన చేశాడు, దేవాది దేవునికి మొక్కాడు, అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ముందు ప్రయత్నం చేస్తాం, తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, రివర్స్లో చేస్తుంటాం అనమాట. అందుకనే పనులు జరగమాట మనకి. ముందు బాగా చదివేసి ఎగ్జామ్ రాసేస్తుంటాం, తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు బాగా రావాలని ముందు ప్రార్థన చేసుకుని మనం చదువుకోం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ముందేం చేయడు, ఉపవాసం అన్నాడు, భాగంగా గ్రోధించాడు, దేవా అని చెప్పి దేవుని ఎంతో బ్రతిమాలాడు. హల్లెలూయా. ఆత్మలోకంలో ముందు కార్యం జరగాలి. ఆల్రెడీ ఏ కార్యమైనా కూడా ఆత్మలోకంలో ఆల్రెడీ ముందు పొందుకున్నామని నమ్మాలి, అప్పుడు అది ఫిజికల్గా వస్తుంది అనమాట. గర్భం పొందుకున్నామని అనుకుంటాం, చూపించాలి, లేదంటే అక్కడ కనపడదు. అది కార్యరూపం దాచడానికి కొన్ని నెలలు పడుతుంది. దేవునికి స్తోత్రం కలిగి. అలాగే మన ప్రతి కార్యాన్ని కూడా ఆత్మలోకంలో ముందు చూడగలగాలి, ఆత్మనేత్రంలో ముందు తెరవబడాలి, అప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతాలు జరిగితే. ఇక్కడ నెహెమ్యా గారు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు ఇలా ఉన్న పరిస్థితి అన్నప్పుడు అప్పుడు రాజు ఏమి కావాల్సి ఉన్నదని అడిగినప్పుడు చెప్తాడనమాట. అంతాను రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధి నుండి పట్టణం తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశంలో పంపడని వేడుకు. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినముల పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అతనితో నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుట చిత్తము గలవాడాయను. ఇదిగాక రాజుతో నేను నేను రాజున కనుకూలమైతే రాజును కనుకూలమైతే యూదా దేశంలో నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నన్ను అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారములకును మందిరములతో సంబంధించిన కోటల గుమ్మములకు నేను ప్రవేశించబో ఇంటికి దూలములను బాణను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను ఆసాపునకు ఒక తాకీదు ఇయ్యమని అడిగి తిని. అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలలో ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదును అప్పగించింది. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రప్రవతులను పంపించాను. వావ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
అతడు చేయనదంతా సఫలమగునట. ఎప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ముందు దేవుని సన్నిధిలో మోకరించాలి. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి న్యూస్ తెలిసినా వెంటనే టీవీ ఓపెన్ చేయటం కాదు, మన మోకాళ్ళు దేవుని పాదాల మీదకి వెళ్ళిపోవాలన్నమాట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవా ఏంటి సమస్య, ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఏంటి దేవా దీనికి పరిష్కారం అని చెప్పి ప్రార్థన చేయాలి. ఫలితాన్ని ప్రవహిస్తాడనమాట. పరిస్థితులు మార్చేస్తాడు, తారుమారులు చేస్తాడు దేవుడు. శాసనాలు మార్చగలిగినటువంటి దేవుడు దేన్నైనా కూడా మార్చుతాడనమాట. కాబట్టి ముందు నెహెమ్యా గారు ఏం చేశాడంటే రాజుకు ప్రార్థన చేశాడు. ముందు మహోన్నతుడైనటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన బ్రతిమాలాడు. తర్వాత రాజుగారిని అడుగుతూ ఉన్నాడు. అంతేగాని ముందు రాజుగారిని అడిగేసి, రాజా మాకు అక్కడ పట్టణం పాడైపోయింది, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పట్లేదు ఆయన. ముందు దేవుణ్ణి అడిగాడు కాబట్టి, ముందు దేవుని ఒప్పించాడు కాబట్టి, ముందు దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి, ముందు దేవుని బ్రతిమాలాడు, ముందు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు రాజులు ఎంత మార్పు వచ్చింది. నా దగ్గర ఇంతకాలం నుంచి పనిచేస్తున్నావు, ఎంత ఎనర్జీగా ఉంటావు నాకు తెలుసు, ఎంత సిన్సియర్గా పనిచేస్తావు నాకు తెలుసు. అదేంటి ఏం కావాలంటే రాణిగారు పక్కనే ఉన్నారు, ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. సరే వెళ్ళు, ఎంత దూరం ప్రయాణం చేస్తావు, ఎన్ని రోజులు ప్రయాణం చేస్తావు, సరే ఎన్ని రోజులు కావాలి 10 రోజులు సెలవు తీసుకో. హల్లెలూయా. ఏం కావాలో తీసుకెళ్ళి, గుర్రాలు రథాలు అన్నీ తీసుకెళ్ళు. ఆ గుమ్మాలు పాడైపోయినాయి, కాలిపోయినాయా, సరే కొత్త అక్కడ అడవిలో వెళ్తా ఉన్నా కదా, ఆసాకు నేను చెప్తాను, ఈ లెటర్ పట్టుకెళ్ళి చూపించు, అక్కడ కొత్త గుమ్మాలు పట్టుకెళ్ళు, ఇవన్నీ మొత్తం అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఈయన ఏం చేశాడంటే, మరి ఆ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో వెళ్ళి ప్లాన్ అంతా చెప్పాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. నెహెమ్యా ఇది కాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కడి వల్ల అయిపోతుంది, కావాలి జనం కావాలి. అక్కడ వాళ్ళతో సంప్రదించి చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడంటండి, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకు బలము తెచ్చుకుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బలము తెచ్చుకున్నారంట. దేవుని పని చేయడానికి బలము తెచ్చుకోవాలంట. హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి విధానంలో ఉన్నాం గమనించండి. ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అసలు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన ప్రార్థనలు ఇప్పుడన్నా స్వార్థం లేనటువంటి ప్రార్థన ఉన్నదా? లేదు. ఎందుకంటే మన ప్రార్థన ఇప్పుడు కూడా బిడ్డను దీవించండి, మాకు మంచి ఇల్లు ఇవ్వండి, మాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, మా పరిస్థితి ఇట్లా ఉంది, మాకు సమస్య ఇది, అంతే. ఇప్పుడు ఇదే ఎక్కడ కింద ఆలోచన చేస్తుంటుంటాం, లోకల్గా ఆలోచిస్తుంటుంటాం, నేషనల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించలేము మనం. హల్లెలూయా. ఎప్పుడు ఆలోచిస్తుంటాం అంటే ప్రజాక్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశ క్షేమం కొరకు మాత్రమే కాదు, మన చర్చి క్షేమం కొరకు కాదు. హల్లెలూయా. ప్రపంచంలో ప్రజలందరూ క్షేమం ఉండాలి. ఆల్రెడీ ప్రపంచ ప్రజల్లో కూడా మనం ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు కాబట్టి ప్రపంచ ప్రజల్లో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడో ఒక ప్రజలకు వచ్చింది, మన దాకా వచ్చిందంటే మనమంతా ఒక్కటే, ప్రజలమంతాను. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు సహాయం చేశాడు, దేవుడు నడిపించాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. మరి నేను చూపిస్తాను, చివరిగా ఒక మాట చూపించి ముగించాలనుకుంటా ఉన్నాను. నెహెమ్యా గ్రంథంలోనే 6వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినములు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. హల్లెలూయా. ఎలాగైతే అనుకున్నాడు సాధించాడు. ఎవరి వల్ల అయిందండి ఇదంతాను? నెహెమ్యా గారి వల్ల అయిపోయిందండి అంతాను. నెహెమ్యా గారు చేశారు అని మనం అనుకుంటాం. నిజమే, నెహెమ్యా గారే చేశారు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టేసేసాడు, ఆయన యొక్క నిద్రాహారాలు మానేశాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, ఆయన ముందుకు వచ్చాడు, ఆయన వల్ల కార్యం జరిగింది. కరెక్ట్. కానీ ఆయన ఏం చెప్తున్నారు చూడండి, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, ప్రాకారం నిలబడిపోయింది, కట్టబడిపోయింది అని తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని వినినప్పుడు, చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఏంటి పని జరిగితే ఎవరైనా ధైర్యపడతారు కదా, ప్రాకారం కట్టబడితే ధైర్యపడతారు కదా, కానీ అధైర్యపడుతున్నారండి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ ప్రాకారం ఎప్పుడైతే కట్టబడుతున్నాయో, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే కట్టబడుతుందో సాతానుకు దడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సండే స్కూల్లో పాట పాడుతూ ఉండేవారు, సాతానుకు దడ అని
వస్తుంది అన్నమాట. అది ముందు ఏదో చరణం ఉంటుంది అనమాట. యేసయ్యకే మహిమ సాతానుకు దడ అని చక్కగా మంచి పాట ఉంటుంది, గుర్తులేదు కానీ నాకు. ఇంతకీ ఈ ప్రాకారం కట్టబడేసరికి సాతానుకు దడట్టుకుందంట. ఈ ప్రాకారం కట్టబడేదానికి సాతానుకు అధైర్యం వచ్చిందంట. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే కట్టబడుతూ ఉందో, మన ఆత్మీయంగా ఎప్పుడైతే బలపడుతూ ఉన్నామో, ఎప్పుడైతే మజిల్స్ తెచ్చుకుంటున్నామో, ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉన్నామో, అవతలకి ఏమవుతుంది, అమ్మో వీళ్ళు చాలా ఫిట్గా ఉన్నారో, వీళ్ళు చాలా బలంగా ఉన్నారో, వీళ్ళతో మనం పెట్టుకోవాలి అంటారు కదా. అలాగే ఇక్కడ చాలా అద్భుతమైన మాట, వారు బహుగా అధైర్యపడి ఎందుకనంట, ఏం చూసి, అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహు అధైర్యపడి, ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి. హల్లెలూయా. మన జీవితం కట్టేది దేవుడు, మన పరిస్థితులు మార్చేది దేవుడు, మనకు విడుదలనిచ్చేటువంటి దేవుడు, మన విజ్ఞాపన ఆలకించి మనల్ని విడిపించేటువంటి వాడు దేవుడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కేవలం దేవుడు మాత్రమే మనల్ని విడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు తెలుసు ఆయన. ఇక్కడ చూడండి, మన యెషయా గ్రంథంలో మర్చిపోకూడదు మాట ఇప్పటికి కూడా. 53:12 మొత్తం చదువుతుంది చూడండి. కావున గొప్పవాడితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో నేను అతను కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుని ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణము దారబోసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు తన ప్రాణము దారబోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడేను. దేవునికి స్తోత్రం. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. అక్కడ ఇలాగే నెహెమ్యా గారు వాళ్ళు మంచివాళ్ళ, దేవునికి వ్యతిరేకం చేసినటువంటి వారు, దేవుని సన్నిధిని మరి వాళ్ళు ఎంతో బాధ పెట్టారు దేవుని. అయినా కానీ ఏం చేస్తా ఉన్నాడు, ఈరోజు మన కుటుంబస్తులు మనం గాయపరిచారా, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం ఇబ్బంది పెట్టారా, మనల్ని అవమానపరిచారా? అయితే మనం విజ్ఞాపన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు ఆ పాడైపోయినటువంటి పురమలన్నిటి కడతాడు. దేవుడు పాడైపోయిన ప్రాకారములన్నింటిని దేవుడు నిర్మించడానికి సహాయం దేవుడు మనకు చేస్తూ ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇది ఎలా నిర్మించబడింది, ఈ శిథిలమైన పోయినటువంటి దాన్ని ఎలా కట్టగలిగారు అంటే నెహెమ్యా గారు కట్టారంటలేదు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఏంటంటే, మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి. నెహెమ్యా వలన జరిగిందని చెప్పట్లేదండి, మా దేవుని వలన. కాబట్టి ఏదైనా అద్భుతం జరిగిందంటే, ఎవరన్నా దేవునిలోనికి వచ్చారంటే, ఎవరైనా మారు మనసు పొందారంటే, నేను ప్రార్థన చేస్తే జరిగింది అనకూడదు ఎప్పుడు కూడా. దేవుని వలన జరిగినది. దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికే మహిమ రావాలన్నమాట. హల్లెలూయా. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, అది హల్లెలూయా. అది మనం అవకాశంగా భావించాలి. మనం అందులో గ్రేట్నెస్ ఏమి లేదు. ఒకసారి మా ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఏం చేశారంటే, మా ఏదో సోనమిది అనుకుంటా, బర్త్డేకి సంథింగ్, ఇప్పుడు ఏదో కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని ఒకరికప్పు చెప్పాను అనమాట. వాళ్ళు మొత్తం గ్రోసరీస్ దగ్గరికి వెళ్ళి, అన్ని షాప్కి వెళ్ళి ఆ వస్తువులన్నీ తేవడం చేశారనమాట. తెచ్చి వాళ్ళు ఏమన్నారండి, మేము రేపు టైంకి మీకు మనీ అప్పు చెప్పేస్తామండి అని చెప్పారనమాట. చెప్తే వాళ్ళు నిజంగా మరి ఏ టైంకి అన్నారో ఆ టైంకి పట్టుకెళ్ళి ఇచ్చేసారనమాట. వాళ్ళు ఏం చేశారు, షాప్ వాళ్ళు వా వెరీ గుడ్ అన్న టైంకి ఇచ్చేసారని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఇంతకీ జరిగింది ఏంటంటే, వీళ్ళు ఏమైనా తెచ్చారా డబ్బులు, వీళ్ళు ఏమైనా సంపాదించారు లేదు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర తీసుకున్నటువంటి మనీ, నేను చెప్పినటువంటి పనిని సక్రమంగా చేశారు. అక్కడ ఎవరి దగ్గర అయితే తెచ్చారో వాళ్ళకి సమయానికి ఇచ్చేసరికి వీళ్ళ మీద నమ్మకం పెరిగింది. హల్లెలూయా. నేను కనిపించట్లేదు అక్కడ, నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ దానివల్ల పేరు ఎవరికి వచ్చింది, డబ్బులన్నీ నావే, కానీ వాళ్ళ యొక్క నమ్మకత్వం అక్కడ నిరూపించబడింది. ఆ నమ్మకత్వం ద్వారా వీళ్ళకి పేరు వచ్చింది. అర్థమవుతుంది కదా ప్రియులారా? అలాగే మనం ఏంటంటే మధ్యలో పని వాళ్ళు, దేవుని పనిచేసేటువంటి పరిచారకులు మన దగ్గర ఏమీ లేదు. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని పట్టుకెళ్ళి నమ్మకంగా అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడు ఆ ఘనత, ఆ యొక్క ఆ పేరు మనకు వచ్చేలాగా దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రార్థన చేస్తామంటే అద్భుతం జరిగింది, ఈయన ప్రార్థన చేస్తే జరిగింది, లేదు, దేవుడు అద్భుతం చేయాలని అనుకుంటా ఉన్నాడు, కానీ ఆ ఘనత, ఆ పేరు మన ద్వారా ఆయన తెచ్చుకోవాలని చెప్పి మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. మనం ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఒక నైఫ్ను ఉపయోగిస్తాడు. నైఫ్ గ్రేట్ అంటామా మనం? లేదు. ఆ నైఫ్ ఏమాత్రం తేడా ఉన్నా కూడా సెప్టిక్ అవుతుంది. కాబట్టి డాక్టర్ గారే గ్రేటు, కానీ ఆయన చేతిలో నైఫ్ లాంటి వాళ్ళు మనం. ఆ నైఫ్ మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటుంటుంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఆ నైఫ్ మాత్రమే ఫ్యాట్ని తీస్తూ ఉంటుంటాడు, నైఫ్ ద్వారా అన్ని చేస్తూ ఉంటుంటాడు. కానీ చేసేది మాత్రం ఆ నైఫ్కి ఎప్పుడు విలువ అంటే ఆ డాక్టర్ చేతిలో ఉన్న నైఫ్కి మాత్రమే విలువ. ఆనియన్ కట్ చేసే నైఫ్కి డాక్టర్ చేతిలో ఉన్న నైఫ్కి చాలా తేడా ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా, దేవుని అభిషేకం చేత నింపబడినటువంటి వారుగా ఉండాలి. నెహెమ్యాకి ఇచ్చినటువంటి భారం ఈరోజు మనకందరికి ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మోషే గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉందంటే, దేవా నువ్వెంత గొప్పవాడు యేసయ్యా, నువ్వు మహోన్నతుడు కదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాడు. అలాగే ప్రభు నీ నామానికి అవమానం వస్తుంది కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ఐగుప్తీలు అందరూ ఏమనుకుంటారు, నీ నామానికి అవమానం వస్తుంది కదా అని. తర్వాత ఏమని చెప్పినాడు, నువ్వు వాగ్దానం చేసావు, ఆశీర్వదించాలన్నా, మాకందరూ వాగ్దత్త భూమి ఇస్తానన్నావు. మరి నువ్వు వాగ్దానం చేసావు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అవసరమైతే నన్ను నా ఫ్యామిలీని చంపేసే కానీ ఈ ప్రజలను ఏమి చేయకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి గురించి అండి, పాపం, ఆ హోమోసెక్స్ అనేటువంటిది అక్కడే స్టార్ట్ అయిందంట, సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో. అటువంటి భయంకరమైన పాపంతో నిండిపోయినటువంటి ఆ ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటుంది అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మళ్ళా నెహెమ్యా గారు చేసినటువంటి ప్రార్థన ఎటువంటి చూసారా, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మోషే గారు కూడా మోషే నాకు నచ్చలేదు, ఈ ప్రజలు వీళ్ళ పద్ధతి నచ్చలేదు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు, విగ్రహారం చేస్తున్నారే, అబ్బా నాకు చాలా అనవసరం అంటుంటే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట మోషే గారు. ఈ రోజున నెహెమ్యా గారు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎటువంటి వాళ్ళ కోసం, గొప్పవాళ్ళ కోసమా, మంచి వాళ్ళ కోసమా, లేదు, దేవుని మాట వినని వారి కోసం, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారి కోసం, దేవుని బాధ పెట్టేటువంటి వారి కోసం, దేవుని మరి హృదయం నలగొట్టేటువంటి వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. దేవుని బాధ పెడుతున్నటువంటి వారికి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారికి, దేవునికి అనుకూలంగా లేనటువంటి వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అటువంటి ఆత్మాభిషేకం ఇక్కడ ఉన్న వారందరికీ ఇవ్వాలని చెప్పి నేను ప్రభువుని బ్రతిమాల్చుకున్నాను. ఈ యొక్క అద్భుతమైన అంశం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారంటే, విజ్ఞాపన చేయటం. ఎటువంటి విజ్ఞాపన చేయాలి, ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలి, ఎలా విజ్ఞాపన చేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకుంటూ వచ్చాను అనమాట. కాబట్టి విజ్ఞాపన చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ నా అని ప్రార్థన చేయకూడదు. మనం ఎప్పుడు కూడా నా దేశము, నా కుటుంబము, నా ప్రజలని కాదు ప్రభా, నీ ప్రజలు కదా ప్రభా, నీవు సృష్టించినటువంటి సృష్టి అని అందరినీ మనం దేవునికి సమర్పించేసేయాలి. మనం దేవునికి సమర్పించుకోవాలి, దేవుని బిడ్డలం అందరం కూడాను. నెంబర్ 2 ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేస్తూ ఉంటాం అన్నమాట. నువ్వు ఎంత గొప్ప దేవుడు వేసా, నువ్వెంత ఆశ్చర్యకరంగా, నువ్వు మహాభయంకరుడు అంతా ఉన్నావు నెహెమ్యా గారు, నువ్వంత ఉన్నతమైనటువంటి దేవుడు కదా దేవా. హల్లెలూయా, నీ నామం ఎంత గొప్పది, మరి నీ నామానికి అవమానం వస్తుంది. అట్లాగా మనం ఏం చేయాలంటే దేవుడి నామాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయాలన్నమాట. చివరిగా మనం ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాలు ఉంటాయన్నమాట. మనల్ని ఎప్పుడు నిన్ను దీవిస్తానని, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత జన్మగా చేస్తానని చెప్పాడు దేవుడు. అలాగే ఇక్కడ చెప్తే ఉన్నాడు, ఒకవేళ తప్పిపోయిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు మరి మారు మనసు పొంది నువ్వు క్షమించానో కదా దేవా అని చెప్పి నెహెమ్యా గారు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థనలో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మరి ప్రార్థన చేయాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు నిరంతరం విజ్ఞాపనకర్తగా మనకి ఉంటా ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా విజ్ఞాపనకర్తలుగా ఉందాం, విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉందాం. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచడానికి నమ్ముచున్నాను. విజ్ఞాపన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళ కోసం అని కాదండి, ప్రతి వారి కోసం మనం విజ్ఞాపన చేయాలి. మన ఇరుగు పొరుగు వారి కోసం, ప్రతి వారి కోసం విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా, నాతో మాతో మాట్లాడ, విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని మన ప్రభు మేము విజ్ఞాపనకర్తలుగా ఉండాలి నా తండ్రి. మమ్మల్ని దూషించిన వారి కొరకు, ద్వేషించిన వారి కొరకు, త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, దొంగల కొరకు నా ప్రభు, మరి క్రూరుల కొరకు, మూర్ఖులకు, ప్రతి వారి కొరకు మేము విజ్ఞాపన చేయాలి. అటువంటి వారిని కూడా నా ప్రభు నీ సన్నిధిని మేము నడిపించాలి నా తండ్రి. అటువంటి వారు చేసినటువంటి పాపాలు మా మీద వేసుకుని మేము ఒప్పుకోవాలి నా తండ్రి. అటువంటి వారి దోషములు మా దోషములకు మేము నీ సన్నిధిలో ఒప్పుకుని వాటిని అన్నింటి కడిగేసినట్టు మనస్తత్వం మాకు దయచేయమని కృప చూపించమని. ఇక్కడ ఎంతమంది అయితే విజ్ఞాపన చేయించున్నారు వారందరూ ప్రార్థన ఆలకించిన వారందరూ విజ్ఞాపనకర్తలుగా మార్చమని, యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేసమని చేసినందుకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.